ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? మీ యొక్క ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పరిచర్యలలో మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మీరు అభివృద్ధి చెందాలని, మంచి ఆరోగ్యంతో మీరు ఉండాలని మేము మా మినిస్ట్రీస్ తరపు నుంచి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ మినిస్ట్రీస్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక దేశాలు విస్తరింపబడుతుంది. అనేక మంది యొక్క వాక్యం ద్వారా ఆదరణ పొందుతూ ఉన్నారు. మాకు ఫోన్స్ చేసి, కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని మేము ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రెడీగా ఉన్నారా? మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 136 కీర్తన 23వ వచనం, Psalms 136:23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోలేను. ఆయన కృప నిరంతరం ఉండును. He remembered us in our low estate. His love endures forever. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు చాలా క్లియర్గా మనకి చెప్తున్నాడు. మనం దీన దశలో ఉన్నప్పుడు మనల్ని మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. మన బర్త్డేలప్పుడు, మన యొక్క యానివర్సరీలప్పుడు, లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే మన గురించి అందరూ కూడా మాట్లాడుకుంటారు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు ఫోన్స్ చేసి విష్ చేస్తూ ఉంటారు. హ్యాపీ బర్త్డే అని పంపుతారు, హ్యాపీ యానివర్సరీ అని పంపుతారు. కానీ మన బలహీనతలప్పుడు, మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు, మనం హాస్పిటల్ పాలైనప్పుడు, లేదా మన జీవితంలో డిస్ట్రక్షన్, అనుకోని సంఘటనలు ఎదురవుతున్నప్పుడు మనం వారికి గుర్తొస్తున్నామా? మన బ్రతుకులు వారికి గుర్తొస్తున్నాయా అంటే లేదు అనే మాట ఎక్కువ వినపడుతుంది. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, శోధనలు అనుభవిస్తున్నాం. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలే, ఎవరు కూడా మమ్మల్ని కనీసం పలకరించలే అని ఎన్నో మాటలు ఇలాంటివి మనం వింటున్నాం కదా. ఈరోజు బహుశా నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో. నీ యొక్క దీన స్థితిలో నిన్నెవ్వరు పట్టించుకోవట్లేదేమో, దేవుడు పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ దీన స్థితిలో నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని మర్చిపోయారని చెప్పి జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ దేవుడికి మనం ఎప్పుడు కూడా గుర్తుంటామనే మాటను మనం చూడొచ్చు. దేవుడికి అనుదినం మనం గుర్తే ఉంటామండి. మర్చిపోయాడంటే ఆయనకు మతిమరుపు ఉంది, ఆయన మర్చిపోయాడని కాదు. అక్కడ దేవుడికి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలోనే ఉంటాం. మన దీనస్థితిలో మన బంధువులు మర్చిపోవచ్చు, మన స్నేహితులు మర్చిపోవచ్చు, మనం ప్రేమించిన వారు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈరోజు లోక పరిస్థితి అలానే ఉంది. కానీ నా యేసయ్య ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన దీనస్థితిలో మనల్ని ఆయన పట్టించుకుంటున్నాను, నేను ఉన్నాను, మీరేం కంగారు పడకండి అనే మాటని ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సారెపాతు విధవరాలు, తన యొక్క దీనస్థితి, తన కుమారుడికి ఆమెకి కలిసి కొంచెం పిండి కొంచెం నూనె ఉందంట. ఇక తను నిశ్చయించుకున్న విషయం ఏంటంటే, ఎస్, మా జీవితం అయిపోయింది, ఇంకా మా పరిస్థితులు మారిపోయాయి, మేము ఇక దేనికి కూడా చేయి చాపిన ఎవరు ఇవ్వరు, మేము చనిపోయే స్టేజ్లో ఉన్నాం. అలాంటప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. తన ఇంటి పక్కన వాళ్ళు పట్టించుకోలే, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక ధనవంతులు ఆమెను పట్టించుకోలే, లేదా తన బంధువులు తనని వదిలేశారు. మా జీవితాలు మేము చూసుకుంటే చాలే కరువు దినాల్లో అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఆమెను పట్టించుకోలే, ఒంటరి అయిపోయింది. ఆ ఒంటరితనంలో దేవుడు ఆమెను పట్టించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆమెను ఆ యొక్క కాలమంతను కూడా ఒక్కరోజు కూడా పస్తులు ఉండకుండా ఆమెను దేవుడు పోషించాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుడి జ్ఞాపకంలోనే ఉన్నావు. నీ దీనస్థితిలో ఉన్నావేమో, అనారోగ్యంలో, వ్యాధి బాధల్లో, బలహీనతల్లో, అప్పుల్లో, వ్యాపారాల్లో, నష్టంలో నువ్వు ఉన్నావేమో. నా యేసయ్య అంటున్నాడు, నేను పట్టించుకుంటున్నాను తల్లి, నువ్వు కంగారు పడకు, నేను పట్టించుకుంటున్నాను, నీ బాధ చూస్తున్నాను, బాధపడకయ్యా అని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ దీనస్థితి దేవునికి తెలుసు, నీ బాధ నీ దేవునికి తెలుసు. భయపడకు, కంగారు పడకు. దేవుడు నీ రక్షణకర్తగా ఉన్నాడు, నీ విమోచకుడిగా ఉన్నాడు, నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన పట్టించుకోవడం అంటే ఆయన చూసి వదిలేయడం కాదు, కానీ ఆయన చూసి ఆ బాధ నుంచి నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా.
ధైర్యంగా ఉండండి, ప్రార్థిస్తాను. జీవం కలిగిన ఆయన వందనాలు ప్రభువా. అవునయ్యా, మా యొక్క దీన స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అనే మాట ద్వారా ఈరోజు మాట్లాడారు. అవునయ్యా తండ్రి, మమ్మల్ని నా అన్న వాళ్ళందరూ కూడా వదిలేసిన పరిస్థితుల్లో ఉండగా మీరు మాత్రం మమ్మల్ని పట్టించుకుంటున్నారు నాయన. మీరు మాత్రం మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీరు మమ్మల్ని తండ్రి ప్రతి విషయంలో నడిపిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మీకు మీ జ్ఞాపకం లేకపోతే ఈరోజు సజీవంగా ఉండను నాయన. అవునయ్యా, అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును, జ్ఞానమును, అన్ని విధాల సహాయమును దయచేయమని, ప్రయాణాల్లో పనుల్లో దీవెనలు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.